గ్యాంగ్స్టర్ నయీంకి సంబంధించి ఇప్పటివరకు సెటిల్మెంట్లు పోలీసులతో దోస్తీలు వంటివే బయటకు వచ్చాయి. తాజాగా సినిమా లింకులు కూడా సంచలనం కలిగిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోల సినిమాలకు నయీమే వెనక ఉండి పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన స్టార్ హీరోల మూవీలకు నయీం పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇటీవల కాలంలో అంటే గత 6 సంవత్సరాల కాలంగా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ప్రముఖ హీరోలకు వచ్చిన సినిమాలన్నింటి కూడా దాదాపుగా 6 సినిమాలకు నయీమే బ్యాక్గ్రౌండ్ లో పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం. దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరో 2 సినిమాలు క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా చేయడం జరిగింది. సదరు హీరో సినిమాలకు సంబంధించి డైలాగ్స్ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పంచి డైలాగ్ కూడా నయీమే స్వయంగా రాసినట్టు కూడా దాంట్లో శిక్షలు జరిగిన విషయంలో బయటపడింది. దీనికి సంబంధించి డైరీలో కూడా ఈ వాస్తవాలంలో బయటపడింది జరిగింది. అంతేకాకుండా మొత్తం ఇటు టాలీవుడ్ లో 6 సినిమాలని క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన 6 సినిమాలని నయీం ప్రొడ్యూస్ చేశాడు. దాంట్లో బ్యాక్గ్రౌండ్ నుండి ఫైనాన్స్ లకు డబ్బులు ఇచ్చి పెద్ద మొత్తం నడిపించాడు. తర్వాత హీరోయిన్ ఎవరు పెట్టుకోవాలి, హీరోయిన్ ఎవరు పెట్టుకోవాలని కూడా స్వయంగా నయీం నిర్ణయించి నిర్మాతలు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అటు బాలీవుడ్ లో చూసినట్లయితే అక్కడ కూడా 2 మాఫియా లింక్ తో ఉన్న 2 సినిమాలని కూడా నయీం ప్రొడ్యూస్ చేశాడు. దానికి సంబంధించి పెట్టినట్టు కూడా సమాచారం మన దగ్గరకు వస్తుంది. దీనికి సంబంధించి ఇంటి చెప్తున్న విషయాలు కావచ్చు, లేకపోతే డైరీలో ఉన్న వాస్తవాన్ని బయటకు వస్తున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే నయీం పెద్ద మొత్తంలో టాలీవుడ్ తోటి ఇప్పటికే లింకులు ఉన్నాయని, టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలు దర్శకులతో లింకులు ఉన్నాయని చెప్పి నట్టికుమార్ నిన్న ఒక నిర్మాత నట్టికుమార్ కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే దాన్ని బేస్ చేసుకొని పూర్తిగా ఇవాళ విచారణ చేసినప్పుడు ఈ లింకులకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది స్టార్ హీరోలు చెప్పడం, కొంతమంది హీరోలకి ప్రొడ్యూస్ చేసిన హీరోలు నటించే సినిమాలకి నయీమే స్వయంగా ఫైనాన్స్ చేశాడు. డైలాగులు ఇచ్చాడు, పంచ్ డైలాగులు పంపించాడు. అందరు అట్రాక్ట్ అయ్యే విధంగా డైలాగ్స్ అతనే పంపించాడు. అంతేగా సినిమా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలనే విషయాన్ని కూడా ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ లింకులకు సంబంధించి ఎవరెవరితో ఇంతవరకు ఒక 6 సినిమాలు నయీం తీసినట్లుగా ప్రధానంగా భావిస్తారు. 6 సినిమాలు ఎవరితో తీశాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకొని సదరు నిర్మాత ప్రొడ్యూసర్ ని కావచ్చు, లేకుంటే ఆ స్టార్ హీరోను కూడా ప్రశ్నించే దశలో అధికారులు అటు ముందుకు పోతారు. మరోవైపు చూసినట్లయితే బాలీవుడ్ లో 2 సినిమాలు తీయగా మాఫియా నేపథ్యంలో ఒక సినిమా నిర్మాత పూర్తిగా దివాలా తీసి చనిపోయే స్థితికి చేరుకోవడం చెప్పి నయీమే అతనికి మరొక 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి టాలీవుడ్, హాలీవుడ్ తో బాలీవుడ్ లింకులని పూర్తిగా బేరీ చేసి దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. మరోవైపు చూసినట్లయితే నయీం ఇంకా కుక్కుగా దొరికిన ఎవరైతే ఫర్హానా ఉందో, ఫర్హానా వరుసకు సోదరు అవుతుంది, ఫర్హానా పేరు మీద చేస్తున్న ఆస్తులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ ఆస్తులకు సంబంధించి ఫర్హానా పేరు మీద ఆస్తులన్నింటి కూడా ప్రస్తుతానికి అధికారులు బేరీ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బయటికి తీసి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న విషయాన్ని కనుక్కుంటున్నారు. అయితే మరోవైపు ఫర్హానాతో పాటు ఫైన్ కూడా పెద్ద మొత్తం కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల చిట్టాను కూడా ఇప్పటికే అధికారులు స్వీకరించారు. దీన్ని తీసి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అంటే ఇప్పుడు చూసినట్లయితే రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్తో పాటు అమరావతి, బాపట్ల, చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణతో పాటుగా గోవా, రాజస్థాన్, ఇటు ముంబై తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఫర్హానా పేరు మీద ఉన్నాయి. అయితే ఈ ఆస్తులన్నింటినీ కూడా వాటికి సంబంధించిన పత్రాలు స్వీకరించి వాటికి సంబంధించి ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో వాళ్ళని కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అయితే రమేష్, సినీ రంగంతో నయీంకు ఉన్న లింకులు బయటపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రోజు రోజుకి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. మరి సినీ వర్గాల నుంచి రియాక్షన్ ఏమైనా వస్తోందా? నిన్న ఏదైతే నట్టికుమార్ ఒక ప్రస్తావన పెట్టి కొంతమంది ప్రముఖుల నిర్మాతలు కావచ్చు, దర్శకులతో చాలా మందికి నయీంకు లింకులు ఉన్నాయి కదా. అంతేకాకుండా సదరు నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, చాలా మందిలో వీళ్ళు నయీంతో కలిసి సెటిల్మెంట్ చేశారు. కొంతమంది బెదిరించారు, ఫైనాన్షియల్ ని బెదిరించి డబ్బులు లాక్కున్నారు. కొన్ని
కొన్ని ప్రాంతాల్లో ఆస్తులను కూడా కూడబెట్టారు, నయీం పేరు చెప్పి అని చెప్పి నర్సింహంలో ఆరోపించారు. అయితే దీనికైనా చిన్న వర్గాలు పూర్తిగా ఒక్కో తాటిపై వచ్చి నర్సింహ చేసిన ఆరోపణలు కావచ్చు, నయీంతో ఉన్న లింకులు కావచ్చు, వీటన్నిటి మీద రేపు స్పందించబోయే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక నిర్మాత మండలి నుంచి కావచ్చు, లేకుంటే ప్రొడ్యూసర్ మండలి, దర్శక మండలి కావచ్చు, లేకుంటే మొత్తం మూవీ ఆర్టిస్ట్ నయీం కేసును సిట్ తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. పకడ్బందీగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్న ఈ డాన్ తెర వెనుక నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేయించాడు. అడ్డం తిరిగిన వారిని అంతం చేసే వరకు విడిచిపెట్టేవాడు కాదు. నయీం ఎపిసోడ్లో ఇప్పటి వరకు 39 కేసుల్ని నమోదు చేసింది ఈ సిట్. ఇవాళ ఒక్కరోజే 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు తెలిపింది దర్యాప్తు బృందం. వీరంతా పాసిన్ సీను అనుచరులని, ఓ ఎన్ఆర్ఐను బెదిరించి ₹1 కోటి వసూలు చేసిన కేసుతో పాటు ఓ హత్య కేసులోనూ నిందితులని తెలిపింది. మరోవైపు నయీం డెన్ నుంచి 5 కీలక సభ్యులు పరారీలో ఉన్నట్టు సమాచారం.